హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏక్యూ క్వశ్చన్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ప్రెస్బయోపియా? సో హ్యూమన్ ఐ అండ్ కరల్ ఫుల్ వరల్డ్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ప్రెస్బయోపియాకి రీజన్ ఏంటి? సో దీని గురించిన ఆన్సర్ వినబోయే ముందు సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అండ్ ఈ ఛానల్లో మీకు 100%గా ఫ్రీ కంటెంట్ అవైలబుల్గా ఉంది స్టూడెంట్స్. దిస్ ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూ. 6th నుంచి 12th వరకు మీన్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఐఐటి అయినా, నీట్ అయినా, ఎంసెట్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎవ్రీథింగ్ ఈజ్ బేసిక్ టు అడ్వాన్స్డ్. కాన్సెప్ట్స్ అయినా, ఎగ్జామ్స్ అయినా అంతా కూడా మీకేంటి 100% ఫ్రీ 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 అనమాట. సో అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే వాటిని మీరు యూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ప్రెస్బయోపియా? ప్రెస్బయోపియా యొక్క కాజ్ ఏంటి, దీని యొక్క కారణం ఏంటి, ఎందుకు ఇది వస్తుంది, అసలు ప్రెస్బయోపియా అంటే ఏంటి? సో మనం ఇంతకుముందు మనకి తెలుసు కదా, ప్రెస్బయోపియా అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ అనమాట. సో ఇది ఎవరికైతే ఉంటుందో అతను ఏం చేస్తారంటే ఇట్ ఫైండ్ డిఫికల్ట్ టు సీ ద నియర్ బై ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. సో దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ కావచ్చు, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ కావచ్చు, వాటిని క్లియర్గా చూడడం కష్టమవుతుంది అనమాట. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రెస్బయోపియా అంటే కనుక డిఫెక్ట్లో ఉన్న విజన్లో ఉన్న డిఫెక్ట్ ఆబ్జెక్ట్స్ని చూడడం కష్టమవుతుంది అనమాట. సో దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఏంటంటే కనుక ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వీకనింగ్ ఆఫ్ సిల్లరీ మజిల్స్ ఇన్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్. సో ఓల్డ్ ఏజ్ వచ్చేసిన వాళ్ళు సిల్లరీ మజిల్స్ ఏదైతే ఉంటాయో అవి వీక్ అయిపోతాయి. ఆ సిల్లరీ మజిల్స్ ఏం చేస్తాయంటే ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ చేస్తాయి. లెన్స్ని ఎక్స్పాండ్ చేయడం, కాంట్రాక్ట్ చేయడం చేస్తాయి. అలా ఎక్స్పాండ్ చేయడం, కాంట్రాక్ట్ చేయడం ద్వారా ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేస్తాయి. ఇమేజ్ కరెక్ట్గా రెటీనా మీద పడేలాగా చేస్తాయి. అంటే దగ్గర ఆబ్జెక్ట్ అయినా, దూరం ఆబ్జెక్ట్ అయినా ఏదైనా కానీ దాని యొక్క ఇమేజ్ అనేది రెటీనా మీద పడేలాగా చేస్తాయి అనమాట స్టూడెంట్స్. సో ఈ సెల్యులర్ మజిల్స్ అనేవి వీక్ అయిపోవడం వల్ల ఈ కాంట్రాక్షన్స్, ఇవి ఎక్స్పాన్షన్స్ చేయలేకపోవడం వల్ల మనకి మనకి విజన్ సరిగ్గా కనిపించదు. సో దాన్నే ప్రెస్బయోపియా అని అంటాం. సో మెయిన్గా మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇది ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ ఇది కారణం ఏంటంటే డ్యూ టు లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ టు చేంజ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్. సో లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని చేంజ్ చేసే ఆ ఎలాస్టిసిటీని ఇవి ఏదైతే సిల్లర్ మజిల్స్ ఉన్నాయో ఇవి కోల్పోవడం ద్వారా మనకి ప్రెస్బయోపియా అనేది వస్తుంది అనమాట. ఇట్ కాజెస్ డిక్రీజింగ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఐ లెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి డిక్రీజ్ అవ్వకుండా వాటి యొక్క ఫ్లెక్సిబిలిటీని డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది మెయిన్ రీజన్స్ అనమాట. సో ప్రెస్బయోపియా దేనివల్ల సిల్లరీ మజిల్స్ వీకనింగ్ అవడం వల్ల. అదొకటి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా? సో దాట్స్ ఇట్ అనమాట. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి చూసేయచ్చు అనమాట స్టూడెంట్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. So don't forget to subscribe the channel, like the videos, comment below if you have any doubts. Have a nice day. Keep smiling. Bye bye students.